హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీసీఎస్ వాళ్ళు వచ్చేసి విజయవాడ, విశాఖపట్నం మరియు హైదరాబాద్ లొకేషన్లో వర్క్ చేసే విధంగా సిటిజన్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అనే రోల్కి సంబంధించి వీళ్ళైతే వేకెన్సీస్ అయితే వీళ్ళైతే హైరింగ్ అయితే చేసుకుంటున్నారండి. అండ్ సెలెక్ట్ అయిన వారు వచ్చేసి విజయవాడ మరియు విశాఖపట్నం అండ్ హైదరాబాద్ లొకేషన్లో ఉండైతే మీరు వర్క్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే మిస్ అవ్వకండి. అండ్ చాలా రోజుల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ కూడా అని చెప్పుకోవచ్చు. అండ్ చాలామంది కూడా టీసీఎస్లో వర్క్ చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారండి. అండ్ దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుస్తున్నాం ఈ వీడియో అయితే. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవ్వండి. గ్యాస్కి లేట్ చేయకుండా ఈ నోటిఫికేషన్ సంబంధించి వివరాలకు అయితే వెళ్ళిపోతే, టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వాళ్ళు ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్కి అయితే వీళ్ళు సిటిజన్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అనే రోల్ కింద వీళ్ళైతే హైరింగ్ అయితే చేసుకుంటున్నారండి. వర్క్ లొకేషన్ వచ్చేసి విజయవాడ, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ అయితే వర్క్ లొకేషన్ ఉంటుంది. నెక్స్ట్ థింగ్ సంబంధించి డీటెయిల్స్ కింద చూసుకుంటే, గ్రీటింగ్స్ ఫ్రమ్ టీసీఎస్, వీఆర్ లుకింగ్ ఫర్ యంగ్ అండ్ స్మార్ట్ నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఫర్ ఏ మెగా ఈ గవర్నెన్స్ ప్రాజెక్ట్ కింద వీళ్ళు ఎవరైతే నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉంటారో వాళ్ళని వీళ్ళైతే హైర్ చేసుకుంటున్నారు. బీటెక్, ఎంటెక్, బీఏ రిలేటెడ్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అయితే వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అండి. ఓన్లీ నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఎలిజిబుల్. కరెంట్లీ వీ హ్యావ్ ఫ్యూ ఓపెనింగ్స్ ఫర్ ద రోల్ ఆఫ్ సిటిజన్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఎట్ హైదరాబాద్, వైజాగ్ అండ్ విజయవాడ లొకేషన్స్లో వీళ్ళకైతే సిటిజన్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ రోల్లో వీళ్ళకి ఓపెనింగ్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ క్యాన్ అటెండ్ ద ఇంటర్వ్యూ బిట్వీన్ డిసెంబర్ 19 నుంచి 27 డిసెంబర్ వరకు అయితే వాక్ ఇంటర్వ్యూ జరుగుతున్నాయి. అండ్ అలాగే డిసెంబర్ 21 మరియు డిసెంబర్ 22, డిసెంబర్ 25 ఈ 3 డేట్స్లో జరగవు. రిమైనింగ్ డేట్స్లో వీళ్ళైతే వాకిన్స్ కండక్ట్ చేస్తారు. లొకేషన్స్ కూడా ఉన్నాయి. మీకు డిస్క్రిప్షన్లో ఏ లొకేషన్స్లో మీకు వాక్ ఇంటర్వ్యూ జరుగుతుంది అనేది మొత్తం డీటెయిల్స్ కూడా మీకు చెప్తాను. టోటల్గా 4 లొకేషన్స్లో ఈ వాక్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ సార్ చూసుకుంటే, దిస్ ఈస్ నాట్ ఎ టెక్నికల్ రిక్రూట్మెంట్, హెన్స్ క్యాండిడేట్స్ ఫ్రమ్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ డోంట్ నీడ్స్ అప్లై ఎక్సెప్ట్ ఎగ్జాంపుల్ బీఈ, బీటెక్, ఎంటెక్ అండ్ ఎంసీ క్యాండిడేట్స్ నీడ్ నాట్ టు అప్లై అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారండి. వాళ్ళు ఇక్కడ ఏదైతే క్వాలిఫికేషన్ మెన్షన్ చేస్తారో వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అండి. అలాగే రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఏ కావచ్చు, బీబీఏ, బీబీఎం, బీకామ్, బీఎస్సీ, బీసీ అండ్ ఎంబీఏ విత్ మినిమం 50% మార్కులు అయితే ఉండాలి. డీసెంట్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాలి. గుడ్ పర్సనాలిటీ అండ్ కస్టమర్ హ్యాండ్లింగ్ స్కిల్స్, ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు, అలాగే మీకు కీబోర్డ్, కంప్యూటర్కి సంబంధించి మీకు నాలెడ్జ్ కూడా ఉండాల్సి ఉంటుంది. ఫుల్ టైమ్ కోర్సెస్ ఓన్లీ క్యాన్ బీ కన్సిడర్. ఫ్రెషర్స్ ప్రిఫర్డ్, ఎవరైతే రీసెంట్గా 2023 మరియు 2024లో పాస్అవుట్ అయి ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి. ఆపరేషనల్గా అయితే మరైతే వర్క్ చేస్తారు రోల్లో. నాట్ మోర్ దెన్ 2 years గ్యాప్ డ్యూరింగ్ ఎడ్యుకేషన్ ఆర్ ఎంప్లాయ్మెంట్. ఇన్ టోటల్గా మీకు ఏదైనా ఎడ్యుకేషన్ గ్యాప్ కావచ్చు లేదా ఎంప్లాయ్మెంట్లో మీకు 2 years గ్యాప్ కూడా ఉండకూడదని చెప్తున్నారు. ప్రీవియస్గా ఎవరైనా టీసీఎస్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యింటే వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అండి. అంటే ఈ రిక్రూట్మెంట్ సంబంధించి మానిటరీ డాక్యుమెంట్స్ టు బి క్యారీడ్ ఫర్ ద వాకిన్కి వచ్చేసి రెజ్యూమ్, పాస్పోర్ట్ ఫొటోస్, ఆధార్ అండ్ పాన్ కార్డు, ఆల్ ఎడ్యుకేషన్ మార్క్స్ అయితే మీరు అయితే తీసుకొని వెళ్ళండి. వాకిన్ షెడ్యూల్ వచ్చేసి డిసెంబర్ 19 అయితే స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది. డిసెంబర్ 27 వరకు ఈ వాకిన్ ఇంటర్వ్యూ జరుగుతుంది. డిసెంబర్ 21, డిసెంబర్ 22, డిసెంబర్ 25, డిసెంబర్ 25 ఎందుకంటే క్రిస్మస్, 21, 22 వచ్చేసి సాటర్డే, సండే కాబట్టి ఈ 3 డేస్లో వాక్ ఇన్ డ్రైవ్ ఉండదు. రిమైనింగ్ డేస్లో 10:30 AM to 4:30 వరకు వాక్ ఇన్ డ్రైవ్ ఉంటుంది. వెన్యూ 1 వచ్చేసి బేగంపేటలో వాక్ ఇన్ డ్రైవ్ ఉంటుంది. వెన్యూ 2 వచ్చేసి అమీర్పేటలో ఉంటుంది. వెన్యూ 3 వచ్చేసి విశాఖపట్నంలో ఒక వాక్ ఇన్ ఉంటుంది. వెన్యూ 4 వచ్చేసి విజయవాడలో ఈ లొకేషన్ వీరైతే డైరెక్ట్గా వాక్ ఇన్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు. అక్కడ విజయవాడకి లొకేషన్ సంబంధించి ఎవరైతే దగ్గర అవుతారో వాళ్ళు డైరెక్ట్గా విజయవాడకి ఇంటర్వ్యూకి వెళ్ళవచ్చు. వైజాగ్ దగ్గర అనుకునే వాళ్ళు వైజాగ్ వెళ్ళచ్చు. హైదరాబాద్ దగ్గర అవుతుంది అనుకున్న వాళ్ళు అమీర్పేట కావచ్చు, ఇంకా మీరు బేగంపేటలో మీరైతే వాకిన్కి వెళ్ళచ్చు. టోటల్గా 4 లొకేషన్స్లో వాక్ ఇన్ డ్రైవ్ ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి లొకేషన్ డీటెయిల్స్ అన్నీ మీకైతే డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. వన్స్ అయితే చెక్ చేసుకోండి. ఇదండి టీసీఎస్ సంబంధించి వీళ్ళు ఈ నోటిఫికేషన్ అయితే వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఎవ్రీ 3-4 monthsకి వీళ్ళైతే రిలీజ్ చేస్తుంటారు. ఇదేం ఫేక్ నోటిఫికేషన్ కాదు. జనరల్గా వీళ్ళేదంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్ కింద వీళ్ళైతే హైర్ చేసుకుంటూ ఉంటారంటే ఒక ఈ గవర్నెన్స్ ప్రాజెక్ట్ కింద. అండ్ ఇది జెన్యున్ నోటిఫికేషన్ అండి. మీరైతే ఎలాంటి డౌట్ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మీకు ఏమైనా ఈ నోటిఫికేషన్ మంచి డౌట్స్ ఉంటే కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళకైతే ఖచ్చితంగా వెంటనే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.